वलक्ष्य श्रीरुक्षाधिपशिशुसदृक्षैः तव नखैः जिगृक्षुर्दक्षत्वं सरसिरुह भिक्षुत्वकरणे क्षणान्मे कामाक्षि क्षपितभव संक्षोभगरिमा वचो वैचक्षण्यं चरणयुगळी पक्ष्मलयतात् वलक्ष्य श्रीः रुक्षाधिप शिशु सदृक्षैः तव नखैः जिघृक्षुः दक्षत्वं सरसिरुह भिक्षुत्व करणे क्षणात् मे कामाक्षि क्षपित भव संक्षोभ गरिमा वचो वैचक्षण्यं चरणयुगळी पक्ष्मलयतात्. తల్లి కామాక్షి, వృక్షాధిప శిశు అంటే బాలచంద్రుని వంటి తెల్లని కాంతితో ప్రకాశించే నీ పాదగోళ్ళు తమ సౌందర్యంతో అత్యంత సుందరమైన పద్మాలను భిక్షగత్తెలుగా అంటే వెలవెలపోయేటట్టుగా చేయగల సమర్థత కలిగినవి. కేవలం ఒకే ఒక్క క్షణంలో భవ సంక్షోభ గరిమ అంటే సంసార దుఃఖాన్ని అంతం చేయగల మహిమ కలిగినవి. అటువంటి నీ దివ్యపాదద్వయం నా వాక్చాతుర్యాన్ని వృద్ధి చేసి పాండిత్యాన్ని పెంపొందించుగాక. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. వలక్ష్య శ్రీరుక్షాధిప శిశు సదృక్షైః తవ నఖైః జిగృక్షుర్దక్షత్వం సరసిరుహ భిక్షుత్వకరణే क्षणान्मे कामाक्षि क्षपितभव संक्षोभगरिमा वचो वैचक्षण्यं चरणयुगळी पक्ष्मलयतात्.